వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ్ ఈ మూవీని తెరకెక్కించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో విశ్వక్ ఓ లేడీ గెటప్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై సంతోష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం జగన్నాథ్. రాయలసీమ భరత్ ప్రీతి జంటగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ను పోస్టర్ ను హీరో మంచు మనోజ్ రిలీజ్ చేశారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో జరిగిన కార్యక్రమంలో ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేశారు. కిషన్ ప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం అరివీర భయంకర. అక్సా ఖాన్, వైదిక, ఐశ్వర్య, అర్చనా రాయ్, డెబోరా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పద్మ సమర్పణలో పద్మిని సినిమాస్ బ్యానర్ పై శివప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రా రాజా. ఈ చిత్రానికి బూర్లే హరిప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి క్యూరియాసిటీని పెంచారు. ఆనందవర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి తెరకెక్కించిన చిత్రం నిదురించు జహాపన. నవమి ఖయాక్, రోష్ని సాహోతా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. వ్యాలంటైన్స్ డే కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ రెండో సాంగ్ పై కీలక అప్డేట్ ను అందించారు. ఈ మూవీలోంచి రెండో సాంగ్ ఈ నెల 24న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. నేచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం కోర్ట్ స్టేట్ వాసెస్ నోబడీ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అయింది. పూర్తి కోర్ట్ డ్రామా మూవీగా రానున్న ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రియదర్శి సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తారు. వ్యాలంటైన్స్ డే కానుకగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ మజాకా ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఇటీవల రిలీజ్ చేయగా ఆకట్టుకుంది. ఈ మూవీ నెల 21న రిలీజ్ కానుంది. 1993లో విడుదలైన ఇండియన్ యానిమేషన్ చిత్రం రామాయణం ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ. ఈ మూవీని రేపు పార్లమెంట్ లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు గీక్ పిక్చర్స్ తెలిపింది. ఈ మూవీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు వీక్షించనున్నారు. ధనరాజ్ నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం రామం రాఘవం. సముద్రకని కీలక పాత్ర పోషించారు. ఈ నెల 21న ఇది విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ను హీరో నాని విడుదల చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. తండ్రి తనయులుగా సముద్రకని, ధనరాజ్ యాక్టింగ్ ఆకట్టుకునేలా ఉంది. నటుడు బ్రహ్మానందం ఆయన కుమారుడు గౌతమ్ తాత మనవలుగా నటించిన చిత్రం బ్రహ్మ ఆనందం. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. బ్రహ్మాజీ, బలగం సుధాకర్ రెడ్డి, ఆమని తదితర ప్రధాన పాత్రల్లో దర్శకుడు దయా తెరకెక్కించిన చిత్రం బాపు. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఓ ఇంటి పెద్ద చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ మూవీ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కొత్త చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా. పనీష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. లవ్ టుడేతో హీరోగా, దర్శకుడిగా అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు నటుడు ప్రదీప్ రంగనాథన్. ఆయన నటించిన కొత్త సినిమా డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ డ్రాగన్ పేరుతో ఈ నెల 21న విడుదల కానుంది. ప్రదీప్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. లవ్ టుడే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదిస్తే చాలా మంది రిజెక్ట్ చెప్పారు. చివరకు ఇవానాను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చిన 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు నటి రెజీనా. ప్రస్తుతం హిందీలో 2 సినిమాలు చేస్తున్నారు. తాజాగా రెజీనా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. బాలీవుడ్ లో దక్షిణాది నటీనటులు కొనసాగడం కష్టమన్నారు. భాష రాకపోవడం వల్ల తాను ఎన్నో అవకాశాలు కోల్పోయినట్లు చెప్పారు. మీర్జాపూర్ తో అన్ని భాషల్లోనూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి. తాజాగా ఆయన బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఎప్పటికీ గుర్తుండిపోయే కథల్ని తెరకెక్కించడంలో బాలీవుడ్ విఫలమైందన్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ అనే ఓ నేరస్తుడు ప్రేమ లేఖ రాశాడు. మరో జన్మంటూ ఉంటే ఆమె హృదయంగా పుట్టాలంటానని లేఖలో పేర్కొన్నాడు. పిచ్చివాడిలా నిన్ను ప్రేమిస్తున్నా అంటూ రాసుకొచ్చిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమి ఫెడ్రేకర్ కలిసి నటించిన చిత్రం మేరే హస్బెండ్ కి బీబీ. ముదర్సన్ అజీజ్ ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మరోవైపు ఈ మూవీ నెల 21న రిలీజ్ కానుంది.
విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఛావా. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ చిత్రంలో శంభాజీ భార్యగా రష్మిక కనిపించనున్నారు. ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. యామి గౌతమ్, ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ధూమ్ధామ్. రిషబ్ సేత్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. That's all for now. More updates coming up. Stay tuned.